హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లావణ్య. ఇక్కడ నేను గోంగూర పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తున్నాను. తెలంగాణ స్టైల్, ఈజీ అండ్ సింపుల్గా. ఇక్కడ నేను నూనెలో వేయించుకోవట్లేదండి, అన్ని నీళ్ళలో ఉడకబెట్టుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, పొంటికూర, కొత్తిమీర, టమాటోస్ వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఇక్కడ నేను మెంతులు కూడా యాడ్ చేశానండి. మెంతులు కూడా యాడ్ చేసుకొని మంచిగా పోసి మారిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ పచ్చడి నూరుకునేటప్పుడు ఎల్లిపాయలు వేసుకున్నాను. ఇవి మంచిగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇక్కడ మిక్సీలో రుబ్బి పెట్టుకున్న గోంగూర పచ్చడిని కడాయిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అంతే అండి, ఎమ్మి అయిన గోంగూర పచ్చడి తెలంగాణ స్టైల్లో సింపుల్ అండ్ సూపర్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి.